ఈ సమయంలో మరి కాకినాడ నుండి వచ్చినటువంటి దేవుని దాసుడు సాల్మన్ గారు వాక్యాన్ని పంచుకుంటారు. మనమంతా కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. లైన్లో నుండి వెళ్ళిపోకుండా బయటికి. మా ప్రియమైనటువంటి మీనానగర వాసులకి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ వస్తున్నాను. అయ్యా, మేము ఇంత లైన్గా మేము యేసుక్రీస్తు ప్రభువును ప్రకటిస్తూ వచ్చినప్పుడు ఇదేదో మత ప్రచారం అనుకుంటున్నారేమో. మత ప్రచారం కాదు, ఇది దేవుని మార్గాన్ని మీకు ప్రకటిస్తూ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో 2020 సంవత్సరాల క్రితం జీవిస్తూ వచ్చినప్పుడు ఆయన చెబుతున్న మాటలు ఏంటంటే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపిస్తున్నది, పరలోక రాజ్యము సమీపిస్తున్నది, మారు మనసు పొంది రక్షణ పొందమనేసి. మారు మనసు అంటే మన పాత జీవితాన్ని విడిచిపెట్టి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవం కలిగి ఉండడమే మారు మనసు అంటే. అసలు మారు మనసు చేయడం రావడానికి మనిషి ఎందుకు పాపి అయ్యాడు? పాపి స్వభావంతో పాపముతో పుట్టాడు. కాబట్టి పాపి యొక్క పాపం పోవాలంటే పరిశుద్ధుడి యొక్క రక్తం కావాల్సి వస్తుంది. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో రకాలైన రక్తాలు చిందిస్తూ పాపాన్ని పోగొట్టుకోవాలనుకున్నాం. కానీ ఆ పాపము పోవడానికి ఆస్కారమే లేదు. చేయని ప్రయత్నం ఏది లేదు. కానీ ప్రతి ప్రయత్నం చేస్తూ వచ్చాం. కానీ ఏ ప్రయత్నం వల్ల అక్కడ ఉపయోగం లేదు. కాబట్టి దేవాదేవుడు, ప్రేమ స్వరూపి అయిన దేవుడు, ఆయన ఈ భూలోకానికి నరావతారిగా వచ్చాడు. వాక్యం చెబుతుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు వాడు నశింపక నిత్యజీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎవరూ కూడా నశించిపోకూడదన్న ఉద్దేశంతో దేవాదేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. ఆయన ప్రేమ ఎటువంటిదంటే, పాపము చేసిన స్త్రీ వచ్చినప్పుడు అందరూ కూడా రాళ్ళతో కొట్టాలనుకున్నారు, అందరూ రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. కానీ నా దేవుడు నన్ను ప్రేమించినట్టుగానే తను కూడా ప్రేమించి, అమ్మా ఎవరో కూడా నిన్ను శిక్షించలేదా, నేను కూడా శిక్షించననేసి క్షమించిన దేవుడిగా ఉంటున్నాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీయే, పాపంలో పట్టబడిన స్త్రీయే, కానీ దేవుడు క్షమిస్తూ వచ్చాడు. నువ్వు చేసిన పాపాన్ని గురించి, నేను చేసిన పాపాన్ని గురించి ఆయన భూలోకంలో శ్రమ పొందుతూ శిలువ మరణం పొందినంతగా ఆయన ఈ లోకంలో వెళ్ళినప్పుడు, అప్పుడు కూడా యెరూషలేము వీధుల్లో ఆయన్ని కొడుతూ కొరడాలతో ఎంతో హింసిస్తున్నప్పటికీ ఆయన అన్నిటిని ఎంతో ప్రేమతో సహిస్తూ వచ్చాడు. చివరికి శిలువ మీద ఆయన 3 మేకులతో గుచ్చబడినప్పుడు చేతులు చాచి చేతుల్లో మేకులు కొట్టారు. నువ్వు చేసిన పాపాన్ని బట్టి, నేను చేసిన పాపాన్ని బట్టి, ఆ చేతులతో చేసిన పాపం వల్ల ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మనం పాపం కోసం పరిగెట్టిన మన పాదాల నిమిత్తము ఆయన పాదాలలో శీలలు కొట్టబడ్డాయి. అయ్యా, నీవు తలతో చేసిన పాపము, నీ ఆలోచన ద్వారాగా చేసిన పాపాన్ని బట్టి ఆయన తలలో ముండ్ల కిరీటం పట్టబడింది. అంతేకాదు, నువ్వు హృదయంలో దురాలోచన చేస్తూ వచ్చావు కాబట్టి ఆయన హృదయంలో బల్లెపోటు పడబడింది. అయినప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమనేసి ఆయన ప్రేమను చూపిస్తూ వచ్చాడు. అంత గొప్ప ప్రేమమయుడు నా యొక్క జీవితంలో కూడా నా పాపాన్ని తీసివేశాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుని మహిమ ఉంది, ఆ మహిమ దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ మన పాపమును బట్టి దాన్ని పొందలేకపోతున్నాం. ఎవరైనా సరే ఇప్పుడు చెబుతున్నారు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. కాబట్టి దేవుడు కూడా ఒక్క అవకాశాన్ని ఇస్తున్నాడు, తన కృపను చూపిస్తున్నాడు. ఏ భేదము లేదు, నువ్వు ఎంత పాపం అయినా సరే ఆయన దగ్గరకు వస్తే ఆయన నిన్ను తన కుమారుడిగా చేసుకుంటాడు. పాలకొల్లు మండలం అత్తగట్ల గ్రామంలో బహుబలంగా వాడబడుతున్నటువంటి సహోదరుడు సైమాన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మనమంతా కూడా ప్రార్థనలో వేగిద్దాం.
స్తోత్రమునైనా ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇదిగో నీ యొక్క మహా ప్రేమ చేత ప్రేమించి ఇదిగో ప్రభు మేనా ప్రాంత వాసులందరికీ కూడా అయ్యా మరి మీనానగర్ యొక్క వాసులందరికీ కూడా మీరు ప్రేమించారు అయ్యా తండ్రి. యొక్క ఉన్నతమైన శుభవర్తమానాన్ని నీ ప్రజలైన వారందరితో ప్రభు ఈ మైక్ శబ్దం ద్వారా అయ్యా మరి ప్రతి ఒక్కరు కూడా ఆలకించారు. ఆలకించిన వారందరూ కూడా వివేచించే కృప అయ్యా మాకు అనుగ్రహించిన వివేచన జ్ఞాన హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభా నీ రాకడకు సిద్ధపరిచి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య